నమస్తే భార్యలు. మీరు కూడా నాలాగే వంకలు పెట్టే భర్తతో విసిగిపోయారా? అయితే నేను నా వంకలు పెట్టే భర్తని ఎలా మార్చుకున్నానో ఈ వీడియోలో చూడండి. మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందనే అనుకుంటాను. వీడియోలోకి వెళదామా? అనిత, వంట అయిందా? ఇదిగో అయిపోతుందండి. ఏంటో నా కర్మ, ఏ పని సరిగ్గా చేత కాదు. ఇంతలో అనిత టిఫిన్ బాక్స్ తీసుకుని రాజేష్ దగ్గరికి వస్తుంది. ఆఫీస్కి టైం అవుతుందని చెప్పాను కదా, ఇంత లేట్ చేస్తావేంటి? ఇలా ఇవ్వు అని చెప్పి రాజేష్ టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. సాయంత్రం రాజేష్ డిన్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అనిత భోజనం తీసుకుని వస్తుంది. ఏంటిది, ఏం చేశావు? నేను చికెన్ బిర్యానీ చేశానండి. నీకు వంటలే సరిగ్గా రావు, ఇందులో చికెన్ బిర్యానీ వేరేనా? సరే వెయ్యి. రాజేష్ అన్నం తింటూ ఉంటాడు. ఎలా ఉందండి? పర్వాలేదులే, బానే ఉంది. రాజేష్ వెళ్ళిపోయిన తర్వాత అనిత కూడా అన్నం తింటుంది. ఇదేంటి ఇంత బాగుంటే ఏమి చెప్పడం లేదు? ఈయనకి ఎంత చేసినా వేస్టే. మరుసటి రోజు రాజేష్ అనిత దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. అనిత, ఈరోజు సాయంత్రం మా అన్న వదిన వస్తున్నారు. కనీసం వాళ్ళున్నప్పుడైనా కొంచెం జాగ్రత్తగా నడుచుకో, ఇలా పిచ్చి పిచ్చిగా ఉండకుండా. అలా ఆ రోజు సాయంత్రం రాజేష్ వాళ్ళ అన్నా వదిన వస్తారు. బాగున్నావా అనిత? బాగున్నావా రాజేష్? ఇదిగో అనిత, ఫ్రూట్స్ తీసుకో. అనిత ఫ్రూట్స్ తీసుకుంటూ చెయ్యి జారి కింద పడేస్తుంది. అనిత, నీకెన్నిసార్లు చెప్పాలి పద్ధతిగా ఉండమని చెప్పి? అది పట్టుకోవడం కూడా రాదా? పోనీలా రాజేష్, చేయి జారుంటుంది, దానికి ఎందుకు అలా అరుస్తావు? నీకు అనిత గురించి తెలియదు వదిన, ఏ పని సరిగ్గా రాదు. సరేలే, చిన్నపిల్ల కదా, నేర్చుకుంటుందిలే. వదిన, ఈరోజు వంట నువ్వు చెయ్యవా? నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అలా సుభద్ర వంటలన్నీ చేస్తుంది. ఆ వంటలన్నీ రాజేష్ తిని ఇలా అంటాడు. అద్భుతం, ఎంత బాగుంది! ఇలాంటి వంట తిని ఎన్ని రోజులైందో తెలుసా వదినా? ఆ మాటలు విని అనిత వెళ్ళిపోతుంది. రాజేష్, అదేంటి అలా అంటావు? అనిత బాధపడుతుంది కదా. తనేమీ బాధపడతలే వదినా, నేను డైలీ తనని ఏదో ఒకటి అంటుంటాను, తనకు అలవాటేలే. మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా అనిత రాజేష్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. రాజేష్, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. కనపడడం లేదా? మా అన్న వదిన వచ్చారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారో? వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత వెళ్దువులే. అయితే నాకేంటి? ఎంత ధైర్యం నీకో అని చెప్పి రాజేష్ అనితని కొడతాడు. మా అన్న వదిలిని ఇలా అంటావా? నాకు ప్రాబ్లం మీ అన్న వదిలతో కాదు, మీతోనే అని చెప్పి అనిత వెళ్ళిపోతుంది. ఏంటి రాజేష్, ఇంత కోపమైతే ఎలా చెప్పు? అందరి ముందు అలా భార్యని కొట్టకూడదు కదా. కాది కాదులే అన్న, దాన్ని భరించేవాడికి తెలుసు. సరిగ్గా వండడం రాదు, ఇల్లు సరిగ్గా పెట్టుకోవడం రాదు, మనుషులతో కూడా సరిగ్గా మాట్లాడడం రాదు. ఏం చెయ్యాలి ఇలాంటి దాన్ని పెట్టుకుని? ఆ మరుసటి రోజు సుభద్ర సురేష్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇదిగో అనిత, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా వంట చేయి. నాకు కొంచెం బాగాలేదు, మీరే ఆర్డర్ పెట్టుకోండి. దీనికి రాను రాను బాగా పొగర పట్టింది, చెప్తా దీని పని. ఏ అనిత, కాఫీ తీసుకురా. ఇదిగోండి కాఫీ. ఎవరు నువ్వు? అంతలా అనిత అప్పటికి వచ్చి ఇలా అంటుంది. తను కొత్త పని మనిషి. అయినా మనకి పని మనిషి ఎందుకు, నువ్వున్నావు కదా. నాకు సరిగ్గా పని చేయడం రాదు కదండి.
అందుకే ఈ పని మనిషిని పెట్టుకున్నాను. అనిత ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ తీసుకురా. అప్పుడే అనిత అక్కడికే వస్తుంది. కాంతమ్మ, అయ్యగారికి టిఫిన్ వేసి ఇల్లు చూసుకో, నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటర్కి వెళుతున్నాను. ఖచ్చితంగా నీకు జాబ్ రాదులే, వెళ్ళు వెళ్ళు. సాయంత్రం అనిత ఇంటికి వస్తుంది. ఏంటి, జాబ్ రాగని చెప్పాను కదా, వచ్చి కూర్చో. ఇంకా కూర్చోవలసింది నేను కాదు, మీరు. ఎందుకంటే నాకు జాబ్ వచ్చింది. అని చెప్పాను కదా ఇసురండ్రి. ఆ రోజు నుంచి అనిత ఏ పని చేయకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తుండేది. ఇప్పుడిప్పుడే రాజేష్కి కూడా అనిత విలువ అర్థమవుతుంది. రాజేష్ కాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. కాంతమ్మ, నేను ఇడికి ఎక్కువ డబ్బులు ఇస్తాను, నువ్వు ఇక్కడ పని మానేసి వెళ్ళిపోవా? అవేంటి అయ్యగారు, అమ్మగారికి తెలిస్తే ఏమైనా అంటారు. అసలు కాంతమ్మ, నేను చూసుకుంటాను. అసలు అనిత నేను కలిసి భోజనం చేసే ఎన్నో రోజులు అవుతుంది, చాలా బాధగా ఉంది. అది అర్థం చేసుకున్న కాంతమ్మ వెళ్ళిపోతుంది. అనిత, కొంచెం కాఫీ తీసుకుని వస్తావా? కాంతమ్మ, అయ్యగారి కాఫీ తీసుకురా. కాంతం లేదు, ఒంట్లో మాలేజన్ వెళ్ళిపోయింది. సరే అని అంత కాఫీ తీసుకుని వస్తుంది. రాజేష్ ఆ కాఫీ తాగుతూ ఇలా అంటాడు. నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులైంది అనిత? అదేంటి, ఎప్పుడు నేనేం చేసినా బాగుండదని అంటారు కదా, ఇప్పుడేంటి కొత్తగా? నన్ను క్షమించాను చా, ఇన్ని రోజులు నేను చాలా బాధ పెట్టాను. ఇప్పుడిప్పుడే నీ విలువ అర్థమవుతుంది. ఇంకెప్పుడూ అలా చెయ్యను. నువ్వు నాతో ముందులాగే ఉండవా? మా మాటలకి అనిత వెంటనే కరిగిపోతుంది. మీరు నా ప్రేమగా ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఈ ఆడవాళ్ళకి ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా కరిగిపోతారు.